వెల్కమ్ టు ది పాయింట్. ఏదైనా సినిమా సక్సెస్ అవ్వాలి అంటే హీరోదే కీలక పాత్ర. అప్పుడప్పుడు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ని బట్టి కూడా ఉంటుంది. అయితే ఈ ట్రెండ్కు భిన్నంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. అయితే హీరో లేకుండానే కలెక్షన్ల సునామీ పాసిబులేనా? 2012 నుంచి 2024 మధ్యకాలంలో తీసుకుంటే తమిళ్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ అయితే బాగా పెరిగాయని చెప్పొచ్చు. అనుష్క, నయనతార లాంటి హీరోయిన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ నమోదు చేశారు. వీటిలో చాలా వరకు కూడా హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా రీమేక్ కూడా అయ్యాయి. సినిమాలు పాన్ ఇండియా మూవీస్గా కూడా రిలీజ్ అయ్యాయి. అదే 2018 తమిళ సూపర్ హిట్ మూవీ కొలమావు కోకిల తక్కువ బడ్జెట్తో తెరకెక్కి 9 రెట్లకు పైగా లాభాలను సంపాదించింది. నయనతార టైటిల్ రోల్లో నటించిన కొలమావు కోకిల లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా యోగిబాబు, శరణ్య శరవణ్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమానైతే తెరకెక్కించారు. ఇదే తెలుగులో కోకో కోకిల పేరుతో రీమేక్ అయింది. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ చిత్రం విమర్శనాత్మకుల ప్రశంసలు సైతం పొందింది. ఇటు వాణిజ్యపరంగా కూడా సక్సెస్ అయింది. 8 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఒక సినిమా 800% పైగా లాభపడిన చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. 2022లో కొలమావు కోకిల సినిమా హిందీలో రీమేక్ అయింది. ఒక్కసారి ఈ స్టోరీ ఏంటంటే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి పాత్రలో నయనతార నటించింది. తన తల్లికి క్యాన్సర్ రావడంతో ఆపరేషన్కు ఒక 15 లక్షల రూపాయలు అవసరం పడతాయి. మసాజ్ పార్లర్లో ఉద్యోగం ద్వారా వచ్చే సొమ్ము సరిపోక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కోకిల డ్రగ్స్ సరఫరా చేసే ఒక గ్యాంగ్లో ట్రాన్స్పోర్టర్గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె అనుకోని కష్టాల్లో పడుతుంది. అయితే ఈ కష్టాల నుంచి ఆమె బయటపడటానికి ఆమె ఎదుర్కొన్న సమస్యలేంటి, చివరికి తన తల్లిని కాపాడుకుందా లేదా అనేదే మిగతా సినిమా కథ. అయితే ఎప్పట్లాగానే కోకిల పాత్రలో నయనతార పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. భారీ ఫైట్స్, హోరెత్తించే బీజిఎంలు, ఎలివేషన్స్ ఉండవు. కానీ తన అమాయకత్వంతో విలన్లను ఎలా చెక్ పెట్టింది అన్నదే ఇక్కడ ఈ సినిమాలో మెయిన్గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో నయన్ను ప్రేమించే వ్యక్తిగా కమెడియన్ యోగిబాబు వినోదం చాలా బాగా పండించారు. సో మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసుంటారు, కాకపోతే ఇప్పుడు రికార్డు సృష్టించింది కనుక మరొకసారి ప్రస్తావన వచ్చింది. చూడకపోతే మాత్రం హీరోయిన్ ఓరియంటెడ్ బ్లాక్ బస్టర్ కలెక్షన్ల సునామీని తప్పకుండా చూసేయండి. కేవలం సినిమా హిట్కి హీరోనే కాదు, కథ ప్రాధాన్యం ఉంటే గనక ఆ సినిమాను సక్సెస్ చేస్తారు ప్రేక్షకులు అనటానికి ఉదాహరణ కొలమావు కోకిల సినిమా.